శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 2 స్కందాలు పూర్తి చేసాం. 3వ స్కందంలో మనం 55 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 56వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. స్వయంభవ మనువు అల్లుడి చేత వీడ్కోలు పొంది తన అర్ధాంగితో రథాన్ని అధిరోహించి తన పట్టణ మార్గాన్ని పట్టి వెళ్ళాడు. ఈ విధంగా ముందుకు వెళ్ళి తన యొక్క బ్రహ్మావర్త దేశం చేరి, పూర్వం విష్ణుదేవుడు యజ్ఞవరాహ రూపం ధరించి ఒక్కసారి ఆర్భాటంగా ఒళ్ళు విదిలించగా ఆయన శరీరం మీద బిరుసైన వెంట్రుకలు అక్కడ రాలాయన్నమాట. ఏది ఇప్పుడు ఈయన పరిపాలించే నగరం బ్రహ్మావర్త దేశం. వాటి వల్ల అక్కడ పచ్చటి దర్భలు, రెల్లుగడ్డి, యజ్ఞకార్యాలకు యోగ్యమైన అగ్ని పుట్టాయి. వాటితో ఋషీశ్వరులు అక్కడ యజ్ఞాలు చేశారు. యజ్ఞాలకు విఘ్నాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించారు. అటువంటి బ్రహ్మావర్త దేశంలో స్వయంభవ మనువు కూడా విష్ణువు ఉద్దేశించి యజ్ఞం చేసి విరాజిల్లాడు. శ్రీహరిని ఆరాధించాడు. అటువంటి పట్టణాన్ని సమీపించాడు, తన పట్టణాన్ని. ఆ సమయంలో అక్కడ పురుజనులందరూ కూడాను, ఆ పౌరులందరూ కూడాను, నగర పౌరులు ఎదురొచ్చి కానుకలు తెచ్చి ఇచ్చారు. అనేక విధాలుగా ఆయన్ని స్తుతించారు. మంగళ వాయిద్యాలు ధ్వనిస్తూ ఉండగా స్వయంభవ మనువు తన అంతఃపురం చేరాడు. ఆయన ఆ స్వయంభవ మనువు వాసుదేవుడి యొక్క ప్రసంగాల చేత జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల్ని 3 అవస్థలను కూడా జయించి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలనే తాపత్రయాల్ని రూపుమాపే సత్వ రజస్తమో గుణాలకు అహితమైన స్థితిని పొంది భగవద్భక్తిని పెంపొందించుకుంటూ పుత్ర, మిత్ర, కళత్ర, సజ్జన బాంధవులతో కూడి పరమానందంగా ప్రతిదినం కూడాను అతిశయించిన భక్తితోటి గంధర్వ వీణను మేళవించి కమలాక్షునికి అంకితంగా కమ్మని గీతాలు గానం చేస్తూ సంతుష్టాంతరంగుడై, భోగభాగ్యాల మీద ఆసక్తి లేనివాడై, సర్వదా నారాయణ సేవా పరాయణుడై అనంత మహిమాన్వితుడయ్యాడు. భగవంతుడి యొక్క పాదపద్మాలపై సమర్పింపబడిన తులసీ దళాల పవిత్ర పరిమళాన్ని ఆఘ్రానిస్తూ ఆ భగవంతుని లీలా విలాసాలనే స్మరిస్తూ, సంస్తుతిస్తూ, కీర్తిస్తూ, చర్చిస్తూ, ఆలకిస్తూ ఆ దేవుని సేవకు ఆటంకాలైన సంసార బంధాలైన ధర్మార్థ కామాలని తిరస్కరించి మోక్ష సాధనాలైన సత్కార్యాలని నిర్వహించాడు ఆయన. మానసిక క్లేశాల్ని, అనావృష్టి మొదలైన ఆది భౌతిక క్లేశాల్ని, ఇవన్నీ కూడాను ఏవైనా సరే, ఆది దైవికాలైనా ఆది భౌతికాలైనా, ఇవన్నీ హరిని ఆశ్రయించే వారికి కలగవని ఆ హరి అందే తన మనస్సుని ఉంచాడు.
వేదార్థాలకు గోత్రం మాత్రమే గోచరమయ్యా భగవంతుడి యొక్క లీలల్ని అభివర్ణించుటందే ఆసక్తమైన ఆయన అంతరంగం. ఎప్పుడు కూడా ప్రతి క్షణంలో కూడా ఆయన్నే తలుచుకుంటూ ఆ స్వయంభూ మనువు శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య మంగళ చరిత్రలను వింటూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన లీలలు గానం చేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ తన స్వప్న జాగ్రత్త సుషుప్తి అవస్థలకు అతీతంగా ప్రవర్తించాడు. ఆ పుణ్యాత్ముడు విష్ణు భక్తుడు కాబట్టి శరీరానికి మనస్సుకు సంబంధించిన వ్యధలను పొందలే. దేవతల వల్ల మానవుల వల్ల పంచభూతాల వల్ల కలిగే బాధల్లో చిక్కుకోలేదు. ఉత్తములైన మునీశ్వరులకు సంతోషం కలిగేటట్టుగా వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా నడుపుతూ సకల మానవులకు వర్ణాలకు ఆశ్రయాలకు సంబంధించిన అనేక ఆశ్రమాలకు సంబంధించిన అంటే వర్ణ ఆశ్రమ ధర్మాలన్నీ కూడాను చక్కగా నిర్వహిస్తూ రాజు కాబట్టి ఆయన సర్వప్రాణులకి మేలు చేస్తున్నవాడై 71 మహాయుగాలు పరిపాలించాడు ఆ మహానుభావుడు. ఆ మనుధర్మమే మన ధర్మం. నిజానికి మన వైదిక ధర్మం అంటే వేదాలని ఎవరైతే అనుసరిస్తారో అంటే వేదంలో చెప్పబడవే మన యొక్క అలవాట్లన్నీ కూడాను మన యొక్క ఆచారాలన్నీ కూడాను వాటిని రక్షించేవాడే రాజు. కాబట్టి ఆ విధంగా ఆయన వేద ధర్మాన్ని రక్షిస్తూ అటు ఆశ్రమ ధర్మాలు ఇటు వర్ణ ధర్మాలు అన్నింటినీ కూడా సక్రమంగా ప్రజల చేత నిర్వహింపచేస్తూ సాటిలేని యశస్సుతోటి సచ్చరిత్రుడై విరాజిల్లాడు మనువు. రేపు మనం 57వ భాగాన్ని చెప్పుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందిదివో సాయిరాం. సర్వము నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మా ఎటు జనించే బాబా మా ఎటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపే.